నేను జెన్యున్గా 2 షోస్కి ఫుల్ టికెట్స్ నేను కొని మీకు గిఫ్ట్కి ఇస్తాను, చూసేవాళ్ళు ఇచ్చేయండి. ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడే మీరు చూసుంటారు, రెగ్యులర్గా ఈవెంట్ జరిగినట్టు జరుగుండదు. ఒక యాంకర్ లేరు, ఆ కీ కార్డ్ తెచ్చింది కూడా డైరెక్టర్ కమ్ హీరో కమ్ కో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫర్. ఈ సినిమా సినిమాటోగ్రఫర్ కాదు కదా, వెంకట్. సో రెగ్యులర్గా జరిగే ఏ ఒక్క పద్ధతి ఈ చిన్న ఈవెంట్లోనే ఉండదు. ఒక సైడ్న ఏ మీడియా అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పాదాభివందనం అంటారు, అదే సెకండ్లో ఏ మీడియా అయితే సపోర్ట్ చేయలేదో మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలని ఆనందిస్తాడు. ఓకేనా, దట్ ఈస్ బండి సరోజ్ కుమార్. ఓకే, ఇన్ షార్ట్ తనకి నాకు ఉన్న తేడా ఏంటంటే నేను అప్పుడప్పుడు లౌక్యానికి లొంగుతాను, తను లొంగడు. ఓకేనా, సో అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు లోపలికి వచ్చిన మర్యాద, సరే మనం లొంగుతున్నాం వాళ్ళు లొంగట్లేదు, గుడ్ బ్యాడో దే బ్రింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆనెస్ట్ యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి మేము పోరాడుతున్నాం అంటారు. పోరాడడం సినిమాల్లో గెలవడానికి కాదండి, అది రిజల్ట్. అది మాకు ఇష్టం కాబట్టి ఆ పని చేస్తాం. పోరాటం ఒక రూట్ మ్యాప్ వేసి ఉంటారు, నువ్వు సినిమాల్లో చేయాలంటే ఇలాగే చేయాలి, ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి, ఇలాంటి చోట్ల నువ్వు తిట్టినా పడాలి. ఇవన్నీ పడకుండా వేరే ఒక రూట్ నుంచి మేము అనుకునే ఆ సక్సెస్, స్టార్డమ్మో, జనాల నుంచి వచ్చే ప్రేమో అచీవ్ చేయాలనుకుని ఎవరైతే స్టాండ్ అవుతారో అది పోరాటం అన్నమాట. సో నేను ఆ పోరాటంలోనే అప్పుడప్పుడు చెప్పానుగా లౌక్యానికి లొంగుంటా, బట్ ఈ మనిషి ఇప్పుడు దాకా తన స్టైల్లోనే వెళ్తున్నాడు. అండ్ బండి సరోజ్ కుమార్ గురించి వచ్చింది. నేను యాక్చువల్లీ కోరుకున్నా, నేను ఈ పరాక్రమ ఫస్ట్ స్టేజ్ చూడగానే ఏదో ఇవేంటి సరోజ్ పిల్లలు నేను మాట్లాడాలని, ఎందుకంటే తనతో నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ప్రస్తుతం రిలీజ్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు నేను దేవా చెన్నైకి ఏదో పని మీద వెళ్ళాం, దేవన్న దేవగట్ట గారు. అప్పుడు సడన్ ఏదో సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు నాకు సడన్గా ఒక సినిమా పోర్కలం అనే సినిమా ట్రైలర్ కనిపించింది. వామ్మో ఏదో తెగ ఇంట్రెస్టింగ్ ఉంది. నేను ఊరినే చెప్పట్లేదండి, ఈ సినిమా 2011, 12, 2010 రిలీజు. ఆ విజువల్ కానీ మీరు చూసినా, ఆ కట్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ చూస్తే ఇవాళకి మనం షేక్ అయిపోదాం. అంటే ఏంటి ఎవరు అని. దేవన్న కూడా ఇమీడియట్గా ఎగిరికి అంతేసి ముందు సినిమాకి వెళ్దాం కదా అని వెళ్ళాం. సినిమా మొత్తం చూసాం. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ ఫెల్ అబ్సల్యూట్లీ ఇన్ లవ్ విత్, కొన్ని పార్ట్స్ వర్క్అవుట్ అలా. బట్ దేవా తన సెల్ఫ్ విమర్శలో తను ఉన్నాడు, నేను ఒక లేమన్ ఆడియన్స్గా ఏం సామి ఏం తీసారు అన్నప్పుడు దేవా కూడా వామ్మో వాట్ ఎవర్ సెడ్ అండ్ దిస్ డైరెక్టర్ విల్ కమ్అట్ విత్ జీనియస్ అని అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో 10mm లెన్స్ అంటే ఏంటో నేను అడిగి కనుక్కుంది ఈ సినిమా చూసినప్పుడు దేవా దగ్గర. ఇది ఫినిష్ చేసి బయటకు వస్తున్నాం, ఒక ఆయన లుంగి కట్టుకుని, ఒక మిడిల్ ఏజ్డ్ ఆయన బయటకు వచ్చి ఒక్కొక్క ఆడియన్స్ దగ్గర అడుగుతున్నాడు, సినిమా నచ్చిందండి అని. మిమ్మల్ని వచ్చి అడిగాడు. నేను లేదండి సినిమా బాగుందండి, బాగా తీశారండి, ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, డైరెక్టర్ 23 year old అండి, ఈ సినిమా తీసాడు, తను చాలా కష్టపడి తీసిన బాధ నమ్మి తీసామని. ఆ 23 year old బండి సరోజ్ కుమార్. ఓకేనా, 2010లో అప్పట్లో నాకు తెలిసి చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఆ టైంకి. ఆ బడ్జెట్లో మళ్ళీ హీరో ఎవరంటే మార్కెట్ ఉందా అలా చూసుకుని హీరో కాకుండా ఒక మంచి నటుడిని, ఆ టైంలో కిషోర్ గారిని కొత్తగా ఇంట్రడ్యూస్, ఆ టైంకి ఆయనకి లిటరలీ ఫస్ట్ ఫిల్మ్ హీరో అదే కన్నడ కిషోర్ గారు. ఆయనకి పోర్కలం అనే సినిమా ఆయన్ని పెట్టి ఒక మాస్ హీరో ఫిల్మ్ తీసాడు మనోడు. దాని తర్వాత మచ్ లేటర్ ఒకసారి నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒక హిట్ పడ్డాక నాకు నచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను రీచ్ అవుట్ అయ్యా, ఏంటి వీళ్ళు ఏమైనా కథలున్నాం సినిమాలు చేద్దామని. అప్పుడు ఉండే పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్ వల్ల నేను ఒక 1 year మిస్సింగ్ అయిపోయా, నేను వేరే టెన్షన్లో పడిపోయా. ఒకరోజు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తున్నా, బండి సరోజ్ కుమార్ ఇంటర్వ్యూ అని. అమ్మ మనోడు బండి సరోజ్ కుమారు ఇంటర్వ్యూ ఏమి ఇచ్చాడు చూద్దామని క్లిక్ చేసి లోపలికి వెళ్తే లోపల హీరోని తిడుతున్నాడు. తిట్టే హీరో ఎవరంటే నేను. ఓకే నాతో మాట్లాడేసి నేను 2 సార్లు రీచ్ అవుట్ అయ్యా, నాకు ఆలోచలేదు. 2 నెలలు వెయిట్ చేశాను. నిజంగా నా మనసులో మైండ్లో గుర్తు కూడా లేదు. నాకు ఒక్క సెకండ్ అయ్యా మన వల్ల ఒక మనిషిలో ఆలోచించేదాన్ని ఇమీడియట్గా ఆన్ అయితే మనం ఎతికి ఫేస్బుక్లో దొరికితే నేను అసలు ఫేస్బుక్లో మర్చిపోయిన మళ్ళీ నా ఫేస్బుక్ రీఓపెన్ చేసి బండి సరోజ్ కుమార్ని ఎత్తుక్కుని అయ్యా బండి సరోజ్ కుమారు జరిగింది అనుకుని నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని మాడుకున్నాం. అండ్ దాని తర్వాత నేను తన సినిమాలు చూశాను యూట్యూబ్లో. తన సినిమాకి నేను ఒక 500 రూపాయలు జీపే సినిమా చూసి పంపాను. ఎందుకు 500 అని అడిగాను, ఎందుకంటే నేను సినిమాకి ఇచ్చే టికెట్ వాల్యూ అది కాబట్టి నేను 500 పంపాను. బికాజ్ నాకు ఆ సినిమా ఎంత, ఐ వాంట్ బి వెరీ ఫేర్ టు
టు వాట్ ఐ ఫెల్ట్ ఇన్ మై లవ్ ఫర్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ చాలా మంది చూసేటట్టు చేశాను, వాళ్ళ చేత జీపే కొట్టించుకొని కూడా చేశాను. సో వెరీ ఆనెస్ట్ టు మై ఇంటిగ్రిటీ యాజ్ అ సినిమా వ్యూవర్. దట్ వాజ్ ద రీజన్. అండ్ ఇవాళ ఈ సినిమా, రేపు ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, దాంట్లో ఎంత కలెక్షన్స్ వస్తుంది, ఇవన్నీ దాటి దిస్ ఈస్ ఇన్క్రెడిబ్లీ ఒరిజినల్ సినిమా. అండ్ ఒరిజినల్ సినిమా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఒక కొత్త సినిమా రావాలన్నా, ఒక ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలన్నా అది ఒరిజినల్ సినిమా అవుద్ది. అండ్ ఆ ఒరిజినల్ సినిమా తెచ్చే ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫర్ మీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో నేను సన్నీ కల్కిని యాడ్ చేశాను. Because for me it was incredibly original to imagine a Telugu filmmaker trying to make Star Wars in Telugu cinema. ఆ టైప్ ఒక సినిమాని మన విజువల్ స్పాన్లో చూపించగలం అనే ఆలోచన కూడా ఒకటి చూపించగలిగింది. నాకు చాలా గర్వంగా ఉండింది మన తెలుగు సినిమా నుంచి ఇలాంటి సినిమా వచ్చిందని. సో ఒరిజినల్ సినిమా ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ బడ్జెట్ అండ్ స్కేల్ అండి, ఇట్స్ ఆల్సో అబౌట్ రైటింగ్ అండ్ మూమెంట్స్. ఇందులో డైలాగ్ ట్రైలర్లో నేను చూశాను, అందరూ కాగితం వెనక్కి తిరుగుతారు, కాగితం కలున్నోడు వెనక్కి తిరుగుతుంది అని చెప్పి. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా, బండి సరోజ్ కుమార్ కలున్నాడు. కాగితం ఎప్పటికీ వస్తుందో తెలియదు కానీ మర్యాద అయితే తప్పకుండా నీ చుట్టూ తిరుగుతూ బ్రదర్. ఈ సినిమాని వీలైనంత వరకు అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి, ట్రైలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ గెస్ట్ గారిని కాదు, యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ బండి సరోజ్ కుమార్స్ ఒరిజినల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్, నేను జెన్యున్గా 2 షోస్కి ఫుల్ టికెట్స్ నేను కొని మీకు గిఫ్ట్కి ఇస్తాను, చూసేవాళ్ళు ఇచ్చేయండి. సో డూ చెక్ ద ఫిల్మ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఫర్ వెరీ ఒరిజినల్ తెలుగు సినిమా అండ్ ఫర్ ఫైటర్స్ లైక్ హిమ్ who should stand as an inspiration for a lot of people who come back and say మాకు అవకాశాలు రాలా, మేము చేయలేకపోయాం, మేము గెలవలేకపోయాం. కాదు, నిజంగానే నువ్వు నీ అవకాశాన్ని, నీ దారిని నువ్వే సృష్టించుకోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నేను సినిమాని నా దగ్గర ఉన్న 1 లక్షలోనో 2 లక్షలోనో 5 లక్షలోనో సినిమాని ప్రొడ్యూస్ చేసి యూట్యూబ్లో పెట్టి దానికి నేను టికెట్లు మీకు నచ్చితే అమ్మని చెప్పి నా ఫేస్ని నేను జనాలకు అలవాటు చేసి అప్పుడు నేను సినిమాని తీసి థియేటర్లో పెడతానని ఆలోచన ఎవరైనా చెప్తే అది ఏం చెప్తున్నాడు అని వింతగా ఉంటుంది. దాన్ని నిజం చేసి చూపించేది ఇప్పుడు బండి సరోజ్ కుమార్. సో ఐ రియలీ హోప్ విత్ ఆల్ మై హార్ట్, నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిమ్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్ అండ్ మన దారిని మనమే సృష్టించుకోవాలనే ఒక సిద్ధాంతాన్ని ఎక్కువ మంది చేపట్టాలి అనే ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా థియేటర్లో కూడా మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్.